నమస్తే తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ. చాలా రోజులు అవుతుంది వచ్చి నేను మళ్ళీ వస్తున్నాను. ఎందుకంటే వాడు నా అన్వేషణి వాడు ఎవడో తెలియదు. కానీ ఒరే టోపీ దిలేవు నా కొడక, నువ్వు అందానికి అప్పుడు నెట్టుకోవడానికి నువ్వు బ్రహ్మదేవుడివే. బ్రహ్మదేవుడివరా నువ్వు? నా కొడక 2 కాళ్ళు పట్టుకొని నేలకేసి కొడితే పెట్టగా చచ్చిపోద్దే, ఆ విధంగా చచ్చిపోతావు. నీకు దమ్ముంటే నువ్వు పుట్టుంటే ఒక అమ్మకి అబ్బకి దయచేసి ఇండియాకి రారు అబ్బాయి. ఒరే నా అన్వేషిని బ్రహ్మదేవుడి అంశలో పుట్టావు కదా, చాగంటి కోటేశ్వరరావుని వీళ్ళని వీటితోనే పోల్చావు కదా. నీకు దమ్ముంటే, నీకు జీలో దమ్ముంటే ఇండియాకి రారు అబ్బాయి. ఆడాడ కూర్చొని టోపీ వేసుకొని మాట్లాడేది కాదు, అర్థమైందా? నువ్వు వాళ్ళ పెద్దవాళ్ళని కామెంట్ చేసావు, బాగానే ఉంది. హిందువులు మొత్తం నువ్వు ఏ విధంగా మాట్లాడుతావు అంటే ఆ విధంగా మాట్లాడుతున్నావు. నీకైతే గౌరవం దించేస్తారా అబ్బాయి. ఇండియాకి వచ్చావంటే నీ పేరెంట్స్ కూడా థ్రెట్టే, నీ వల్ల. మీ నాన్న మొదలే పాప మెంటలు అంట. అసలు వాడితో కనింది కాబట్టి నీకు మెంటలు వచ్చి ఉండొచ్చు. మేబీ నీకు మెంటలు రావడానికి కారణం మీ నానే అంటాడు. ఇప్పుడు దాకా పర్సన్స్ ఎవరు పట్టించుకోకూడదు, కానీ ఇంత తెగించినప్పుడు ఎవడు ఆగడు. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? రే టోపీ నా కొడక, రే గుడ్డి నా కొడక, ఇక్కడికి వచ్చావంటే నీకు పాతిగా బేది మాత్రలే చంపేస్తారు. దాని మీద మాత్రం ఎటువంటి అపోహలే. గుడ్డోడిలాగా స్పెట్స్ పెట్టుకొని టోపీ మీద ఎవడురా నీకు డబ్బులు ఇచ్చిందా? లక్ష్మీదేవి ఎట్టా నీకు వచ్చిందిరా కొజ్జనా కొడక? లక్ష్మీదేవి ఎలా వచ్చింది నీకు? భారతీయులు కష్టపడి ఈ వీడియోస్ చూస్తే వచ్చింది, నీకు లైక్లు కొడితే వచ్చింది, నీకు సబ్స్క్రైబ్ చేస్తే వచ్చింది. లేదంటే నీకు వస్తుందా? ఎవడురా నువ్వా? కోతి రెప్పలు నా కొడక. కోతికి రెప్పలు ఉంటాయి, ఆ విధంగా ఉంటాయి. అసలు కోతి నువ్వు పక్కన పెడితే సేమ్ ఒకటే ఉంటారు. నీకెందుకురా జిలేబీ నా కొడక, ఆమ్లెట్ నా కొడక, పకీర్ నా కొడక, వేస్ట్ నా కొడక, బేది మాత్రం నా కొడక. నీది ఒక జీవితం అంటరా? ఎడన పోయి దూకి చచ్చిపోవచ్చు కదా పీతకాలంలో. లక్ష్మీదేవి వచ్చిందా? యాడ్ నుంచి వచ్చింది ఇంకా? యాడ్ నుంచి వచ్చిందా కొజ్జా? హిందువుల నుంచి కాకుండా యాడ్ నుంచి వచ్చింది నీకు?